ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నాలుగో వారం కూడా నేను 7 శనివారాల పూజ చాలా హ్యాపీగా జరుపుకున్నాను. సంతోషంగా జరుపుకున్నాను. పిండి దీపాలు చాలా నీట్‌గా రావాలంటే నేను ఒక వీడియో చేసి పెట్టాను నా యూట్యూబ్‌లో. ఆ వీడియో చూడండి. పిండి దీపాలు నీట్‌గా ఎలా చేయాలో కూడా మీకు అక్కడ అర్థమవుతుంది. నేనైతే తెల్లవారుజామునే లేసి తలస్నానం చేసేసి మొత్తం పూజా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేసేసాను ఎప్పటిలాగానే. చూసారు కదా, స్వామివారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి మొత్తం అలంకరించడం స్టార్ట్ చేశాను. అసలు పూజ మనం ముందు రోజు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా కానీ అసలు ఆ రోజు అయ్యేసరికి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. నేనైతే స్వామివారిని మొత్తం అంతా సిద్ధం చేసేసుకున్న తర్వాత అప్పుడు నైవేద్యాలకు వెళ్తానండి. ముందే నైవేద్యాలు చేసుకోను. ముందైతే మొత్తం స్వామి దగ్గర అంతా అలంకారం పూర్తి చేసుకుంటాను. అలంకారం అంతా పూర్తయ్యాకే నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. చూసారు కదా, అలంకారం అయితే నేను స్టార్ట్ చేసేసాను. కలశ స్థాపన కూడా చేస్తున్నాను చూడండి. మంచిగా కలశానికి బొట్టు పెట్టేసి నామాలు పెట్టేసి పసుపు కుంకుమ గంధాక్షతలు వేసేసి దానిపైన టెంకాయలు ఉంచేసి టెంకాయ పైన కూడా పసుపు అంతా అప్లై చేసేసుకొని నామాలు పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ పెట్టేసి దానికి వస్త్రం కూడా సమర్పించాను. చూసారు కదా కలశ స్థాపన ఎలా చేస్తున్నానో. కలశం అనేది మన ఆనవాయండి. అంటే పెట్టుకోవచ్చు అందరూ కూడా. కొందరేమో కలశం పెట్టుకోవాలా పెట్టుకోవద్దా అంటున్నారు. పెట్టుకుంటే మంచిదేనండి. ఎందుకంటే ప్రతి వ్రతానికి కలశ స్థాపన అనేది ఇంపార్టెంట్ కాబట్టి పెట్టుకోవచ్చు. అది మీ విషయం. నేనైతే కలశ స్థాపన చేసుకునే చేస్తాను. ముడుపు కూడా నేను కట్టుకున్నానండి. ముడుపు కూడా కట్టాలా కట్టద్దా అని అడుగుతున్నారు. అది కూడా మీ విషయం. ఎవరి విష్ని బట్టి వాళ్ళు సింపుల్గా చేసేసుకోండి. మీ ఇంట్లో ఉన్న సామాగ్రితోనే పూజ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. నేనైతే అలానే చేసుకుంటాను. చూసారు కదా, నేను పసుపు వినాయకుడిని కూడా సిద్ధం చేసేసుకుంటున్నాను. మొత్తం ఇక్కడ మొత్తం అలంకారం అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ అవుతుందండి. ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా కూడా ఆ టైం తీసుకుంటుంది. చూసారు కదా, పసుపు వినాయకుడిని చేసేసుకొని వస్త్రం సమర్పించి పువ్వులు కూడా పెట్టేసుకున్నాను. ముడుపును కూడా అక్కడ ఉంచాను. చూసారు కదా, ముడుపు అనేది మీ ఇష్టం అండి. ముడుపు కలశం అనేది మీ ఇష్టము. లేదండి మేము ముడుపు పెట్టుకోము, మేము కలశం పెట్టుకోము, మేము అలానే చేసుకుంటాము అన్నా కూడా జస్ట్ సింపుల్గా కూడా మీరు పిండి దీపాలు వెలిగించుకొని నైవేద్యం పెట్టేసుకొని మీరు పూజ చేసుకోవచ్చు. నైవేద్యంగా అయితే మెయిన్గా అది వడపప్పు పానకం పెట్టాలండి, తాంబూలం పెట్టాలి. చూసారు కదా పిండి దీపం ఎంత బాగా కుదిరిందో. నేను యాక్చువల్గా పిండి దీపాలు ఎలా చేయాలి సులభంగా ఈ షేప్లో నీట్గా రావాలంటే ఒక వీడియో చేసి పెట్టాను. ఎవరైతే కావాలనుకున్నారో ఆ వీడియోని చూడండి. దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా మంచి నీటి షేప్తో విరిగిపోకుండా మంచిగా రావాలంటే ఇందులో వత్తులు కూడా 7 వత్తులు వేస్తున్నాను. ఒక్కొక్క పిండి దీపంలో 7 వత్తులు ముందే తయారు చేసుకొని పెట్టుకోవాలి. కాకపోతే మనం మెయిన్ ప్రమిదలు వెలిగించుకుంటాం కదా, ఆ ప్రమిదల్లో మాత్రం 2 వత్తులు వేసేసి దాంట్లో నువ్వుల నూనె వేయాలండి ఖచ్చితంగా. దీంట్లో మాత్రం ఈ పిండి దీపాలలో ఆవు నెయ్యి వేయాలి. ఈ పిండి దీపాల గురించి అయితే వీడియో మీకు ఇలా నీట్గా, అంటే మీరు టైం సేవ్ చేసుకోవాలంటే ఆ వీడియో చూడండి. ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతాయి పిండి దీపాలు. ఒక్కటే టిప్పు, పిండి దీపాలు చేసేటప్పుడు మీరు దాంట్లో బెల్లము నెయ్యి వేసి ఆవు పాలతో కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అన్న సోక్ చేయండి. సోక్ చేస్తే మీకు చాలా బాగా పిండి సోక్ అవుతుంది కదా, సోక్ అయిన తర్వాత అవి చాలా బాగా వస్తాయి అన్నమాట. అలా చేయండి. ఆ వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. దాంట్లో ఈజీగా మీకు టైం సేవింగ్ మెథడ్తోనే చెప్పాను నేను. ఆ వీడియో అయితే చూడండి. చూసారు కదా, స్వామివారు ఎంత కలకల్లాడిపోతున్నారు. నా దిష్టే తగిలేటట్టుంది. నా బంగారు తండ్రికి, నా స్వామికి. మెయిన్ ప్రమిదల్లో మాత్రం నువ్వుల నూనె పోసుకోండి. నేను మొత్తం అన్నీ తయారు చేసుకున్న తర్వాత నైవేద్యాల దగ్గరికి వచ్చేసాను. కేసరి నైవేద్యంగా పెడదాం అనుకుంటున్నాను. నాకైతే అదే ఈజీ అనిపించింది. లాస్ట్ 3వ వారం ఏమో నువ్వుల లడ్డూలు పెట్టాను. ఈ వారం కేసరి నైవేద్యంగా పెడుతున్నాను. కొందరు ఓపిక ఉన్న వాళ్ళు కేసరి పెడతారు, పులిహోర అన్నీ పెట్టుకుంటారు. అది ఓపికను బట్టి. నేనైతే ఎవ్రీ వీకు కేసరి ఒక వారం నువ్వులు ఉండలు, అట్లా ఒక వారం పులిహోర అలాంటివి పెడుతుంటాను. కొందరు అన్నీ కూడా పెట్టుకుంటారు. ఎవరి ఓపికను బట్టి వారు చేసుకోండి. నేను మా వారైతే అన్నీ సిద్ధం చేసుకొని కూర్చొని పూజ స్టార్ట్ చేశాము. అన్ని పూజ ఒక 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 అతనిది నేను ఫాలో అవుతున్నానండి. మీకు ఎవరికన్నా పూజ యొక్క వీడియో లింక్ కావాలంటే నాకు అడగండి, నేను పంపిస్తాను. చాలా బాగా చెప్తారు. 1.5 అవర్ పడుతుంది. ఆయన మొత్తము గణపతి పూజతో స్టార్ట్ చేసి మొత్తం లక్ష్మీ స్తోత్రాలు,
పద్మావతి అష్టోత్తరాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, గోవిందనామాలు, లాస్ట్కి వెంకటేశ్వర స్వామి కథ, కలశం పూజ అన్నీ చెప్తాడండి. మీకు కావాలంటే చెప్పండి ఎవరన్నా కమెంట్లో. నేను ఎవరైతే నేను ఏ వీడియో ఫాలో అయి చేస్తున్నానో వాళ్ళ లింక్ అయితే మీకు ఇస్తాను, మీరు ఫాలో అవ్వచ్చు. మనం మంచిగా కూర్చొని 1.5 hours స్వామికి స్పెండ్ చేస్తే ఎంత బాగా అవుతుందంటే పూజ, ఇంట్లో మనకు సత్యనారాయణ వ్రతం జరిగినట్టే అనిపిస్తుందండి. అంత బాగా చెప్తాడు, మంత్రోచ్చారణ అవన్నీ చాలా బాగుంటాయి. మీకు ఎవరికన్నా వాళ్ళ లింక్ కావాలంటే నేను ఎవరినైతే ఫాలో అయి చేస్తున్నానో లింక్ అడగండి, నేను పెడతాను. పూజ చూసారు కదా ఎంత బాగా జరిగిందో. ఆ రోజు ఇంకా నేను మా బ్లాక్లో యాక్చువల్గా సత్యనారాయణ వ్రతం కూడా అటెండ్ కావాల్సి ఉండే, ఇక్కడ పూజ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ అక్కడ కూడా నేను అటెండ్ అయ్యాను. అసలు ఆ సాటర్డే మొత్తం నాదైతే స్వామి సన్నిధానంలోనే గడిపినట్టు అనిపించింది. అక్కడ సత్యనారాయణ స్వామి పూజ, ఇక్కడ నా ఇంట్లో వ్రతము అన్నీ చేసుకొని వెళ్ళాను. ఎంత బాగా అనిపించిందో. మా వారైతే మొత్తానికి మేము ఇద్దరం కలిసి చేసుకుంటాము పూజ. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి చేసుకుంటే చాలా చాలా మంచిది. ఒకవేళ వీలు కానప్పుడు మనం ఒక్కరమైనా చేసుకోవచ్చు. వీలైతే మాత్రం ఇద్దరు కలిసి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే ఎప్పుడు ఇద్దరం కలిసి చేసుకుంటాము. ఇలా నా 4th వీక్ ఆఫ్ 7 శనివారాల పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకేమన్నా ఇంకా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ప్రతి డౌట్ని క్లియర్ చేస్తాను. ఎందుకంటే ఇది నేను 2వ సంవత్సరం చేస్తున్నాను. నేను ఆల్రెడీ వన్స్ చేసేసాను, లాస్ట్ 2 years బ్యాక్ కూడా చేశాను. నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. మీరు కూడా కావాలనుకుంటే చెయ్యండి. ఈజీగా సులభంగా నేను చెప్పాను. నేను మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, లక్ష్మీ అష్టోత్తరాలు అయితే చదువుతున్నాం మేము. మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే చెయ్యండి. ఎందుకంటే సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం పూజ చేసేసుకోవచ్చు కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. నాకైతే లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ చేసినప్పుడు మంచిగా అనిపించింది పూజ. అందుకని నేను 2వసారి కూడా స్టార్ట్ చేసుకున్నాను. మొత్తం హారతితో పూజ సమాప్తం అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోవిందా గోవిందా.